చిన్నప్పుడు కాకరకాయ కర్రీ అంటేనే కిలోమీటర్ దూరం పరిగెట్టేదాన్ని, అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు కాకరకాయ నా ఫేవరెట్ కర్రీ. కాకరకాయ అనే వాళ్ళు కూడా ఇలాగాని ఒకసారి ట్రై చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ కాకరకాయ కొబ్బరి కారం కోసం కాకరకాయలు నీట్ గా వాష్ చేసుకొని రౌండ్ గా కట్ చేసి అందులో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి 10 మినిట్స్ పక్కకు పెట్టేసి ఇలా పిండితే వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. అలా చేయడం వల్ల చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇందులో కారం కోసం 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి, మీ టేస్ట్ కి తగినంత ఉప్పు, కారం, కొన్ని తెల్లపాయలు వేసి కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకొని కాకరకాయల్ని ఆయిల్లో వేసి కాకరకాయ ముక్కలు బాగా రంగు మారే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టేసుకొని కొంచెం నూనె మాత్రమే ఉంచుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి అందులో కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న కారం కూడా ఇందులో వేసి కారం కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచి కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే కాకరకాయ కొబ్బరి కారం రెడీ. అవును, ఇంతకీ మీ ఫేవరెట్ కర్రీ ఏంటి?